ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు మంచి స్నాక్స్తో మీ దగ్గరికి వచ్చాను. చూడండి పునుగులు ఎంత బాగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, చాలా బాగా వచ్చాయి. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ఈ వీడియో. ముందుగా పునుగులకి ఒక కప్పుతో బియ్యం నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే కోటా బియ్యం యూజ్ చేస్తున్నాను. కోటా బియ్యమే ఎందుకు అంటే జిగురుగా ఉంటుంది బియ్యం, బాగా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తాయి. ఇది 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఇవి ఒక కప్పు బియ్యానికి ఉల్లిపాయలు, నేను చిన్న ఉల్లిపాయలు కాబట్టి నేను 3 కోసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు పెద్దవైతే 2 వేసుకోండి, చిన్నవైతే 3 వేసుకోండి, సరిపోతుంది ఆ క్వాంటిటీకి. బియ్యానికి ఇవి క్వాంటిటీ సరిపోతాయి. ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి ముందుగా. నచ్చిన వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశాను. మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, 3 గంటలు ముందు నానబెట్టుకున్న బియ్యం ఇవి. శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు, ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. కోటా బియ్యం కదా, వాష్ చేసుకున్నాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు మనం. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా చూసుకోండి. ఎందుకంటే పునుగులు పలుచగా అయిపోతే పునుగులు బాగా రావు. ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా గట్టిగానే ఆడుకోండి, ఎందుకంటే పునుగులు వేసేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది. పునుగులు కూడా బాగా రావాలంటే కొంచెం ఇలా తిక్కుగానే ఉండాలి. కొంచెం రౌండ్గా నీట్గా వస్తాయి. ఇలా ఉంటాయి బ్యాటర్. చూసారా ఎంత తిక్కుగా ఆడానో? ఇలా ఉండాలి. ఇలా అయితే మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఉందో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే పునుగులు చాలా నీట్గా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి స్నాక్స్ కింద పెడితే మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇదైతే నేను 2వ సారి ట్రై చేస్తున్నాను. మా అబ్బాయి అయితే ఫస్ట్ టైం చాలా ఇష్టంగా తిన్నాడు. బాగున్నాయి అనగానే మీకు కూడా చెప్దామని ఆలోచించి ఈ వీడియో పెడుతున్నాను. ఇదే మిక్సీ జార్లో ఈ బంగాళదుంపలు కూడా వేసి మిక్సీ ఆడేయండి. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, జారిపోతున్నట్టు ఉంటాయి. కొంచెం తిక్కుగానే ఆడుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అది చూసుకొని వాటర్ వేసుకోండి. మీరు ముందుగానే వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగోదు. కొంచెం జస్ట్ ఇప్పుడు గట్టిగా ఉంది కదా, కొంచెం వేసుకోండి. ఇలా చాలండి. బంగాళదుంప చూడండి ఎంత మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఎలా వచ్చిందో. ఇది ఇందులో ముందుగా ఆడిన బియ్యం ముందుగా ఆడాం కదండి, ఇది రుబ్బు, అందులో వేసుకోండి బంగాళదుంప కూడా. బియ్యం రుబ్బు, బంగాళదుంప ప్యూరీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. వేసుకున్నాం కదా, ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కోండి కొంచెం, ఎందుకంటే పిల్లలు తింటారు. అది పెద్ద కట్ చేసుకుంటే పిల్లలు పక్కన పెట్టేస్తారు. రుచికి
తగినట్టు కొంచెం సాల్ట్ వేసుకుందాము. నేనైతే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఇంత స్పైసీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కారం. నేనైతే వేసుకుంటున్నాను, కొంచెం వేసుకోండి. అయితే వంట సోడా వేస్తున్నాను, కొంచెం వేసుకోండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే బాగానే పొంగి వస్తాయి, కాకపోతే ఇంకా బాగా బాగుంటాయని చూడటానికి కూడా నేను కొంచెం వేస్తున్నాను. నచ్చకపోతే తీసేసేయండి, వద్దు మీరు వేసుకోవద్దు. ఇది బాగా కలుపుకోండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి పునుగులు అయితే మాత్రం. ఇలా కలుపుకున్నప్పుడు నచ్చిన వాళ్ళు జీలకర్ర కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు కొత్తిమీర వేస్తుంటే తీసి పక్కన పెట్టేస్తున్నారు, అందుకనే వేయలేదు. మీ ఇంట్లో మీ పిల్లలు తింటే కంపల్సరీ వేసుకోండి, సరేనా? ఆయిల్ వేసుకున్నాము, బాగా వేడెక్కనివ్వండి, అప్పుడే బాగా పొంగుతాయి. మనం ముందుగా వేసేస్తే పొంగవు, కొంచెం బాగా పొంగాలంటే బాగా హీట్ ఎక్కనివ్వండి ఆయిల్. చూసారా, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు పునుగులు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే చూడండి ఎలా పొంగుతాయో. చూడండి ఇలా వేయగానే ఎలా పొంగాయో. ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. చూసారా బ్రౌన్ కలర్లో ఎలా వచ్చాయో? ఇలా వస్తే సరిపోతాయి, తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్లో ఎలా వచ్చాయో, చాలా బాగున్నాయి కదా చూడటానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారా పునుగులు ఎలా వచ్చాయో? చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూడు, ఇది చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేను ఇది సెకండ్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మార్నింగ్ టిఫిన్కైనా బాగుంటుంది, సాయంత్రం స్నాక్స్ కిందైనా బాగుంటుంది. ట్రై చేయండి, పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. టమాటో చట్నీ కానీ ఉల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది ఈ పునుగులకి కదా. నేనైతే పిల్లలకి ఇలా స్నాక్స్ తయారు చేసి పెట్టుకుంటాను. ఇది అయితే మాత్రం పర్ఫెక్ట్గా బాగుంటాయి, పిల్లలకి తినడానికి బాగుంటుంది, వాళ్ళని చూసి మనం మురిసిపోవడానికి బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. టమాటో చట్నీ కానీ ఉల్లి చట్నీతో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదండి వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.